అయితే ఆ కార్యం నేను అనుభవిస్తున్నా, మీకు కూడా చెప్తున్నా. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా నీకు దాచిపెట్టి ఇయ్యగలడు ఆయన. నువ్వేమి కంగారు పడొద్దు, కృంగిపోవద్దు, ఏదేదో ఆలోచనలు చేయొద్దు. ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితులను చూడొద్దు. దేవుడు నీకు దాచి ఉంచిన శ్రేష్ఠ భవిష్యత్తును దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూడా దేవుని కోణంలో చూడటం నేర్చుకో, నెమ్మది కలిగి బతుకుతావు. నా ఊహలను కూడా దేవుడు పట్టించుకుంటాడు అనేది సున్నితమైన అంశం. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లేదా మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంత అడుగుదాం అనుకుంటాం. మనం ఇంత అడిగితే వాళ్ళు ఇంత ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటాం, అవునా? అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుదాం అనుకుంటాం. ఇంత అడుగుదాం, దేవుడు ఇంత ఇచ్చే అవకాశం ఉంది. మనుషుల్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారండి. మనం అడిగిన దానికంటే ఎక్కువ సాయం చేస్తారు. మనం కూడా కకృతిగా ఎక్కువ అడగకుండా మనకు తగినంత మనం అడిగినప్పుడు వాళ్ళు కకృతిగా అడగలేదు, స్థితికి తగ్గట్టు అడిగారు, అవసరానికి తగ్గట్టు అడిగారు. పాప ఇంకొంచెం కలిపిద్దామని కొంతమంది దయగలిగిన మనుషులు ఇస్తారు. అట్లా కొంతమంది మంచి మనుషుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ముందే అనుకుంటాం, మనకు 500 అవసరమైంది, 500 అడుగుదాం, ఆయన దయగలిగితే 600 ఇస్తాడు అనుకొని వెళ్తాం. ఆ మనిషి కనికరం గలవాడైతే 1000 రూపాయలు ఇస్తాడు. తీసుకోవా మరి 500 అంటే ఎట్లా సరిపోయింది? కానీ 500 అడుగుదాం, మంచి మనిషి కాబట్టి ఒక 100 కలిపి ఇస్తాడు, 600 ఇస్తాడు అనుకుంటే మనం అడుగుదాం అనుకుంది ఎంత? 500. ఎంత ఇస్తాడని ఊహించాం, ఊహ ఎంత? కానీ అతను 1000 ఇచ్చాడు. సంతోషం మనకి. అంతకంటే శ్రేష్ఠుడు దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఇది అడుగుదాం అనుకుంటాం, ఏదో అల్పమైంది. మన ఊహలన్నీ కూడా అల్పమైన వాటి చుట్టే ఉంటాయిలే. ఏదో అల్పమైన దాన్ని అడుగుదామని దేవుని ముందు కూర్చుంటాం. ఏదో ఇది అడిగాం కదా, ఇంత చేస్తాడులే అని అనుకుంటాం. ఉదాహరణకి 500 అడుగుదాం, ఒక 1000 రూపాయలు ఇస్తాడు, ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అనుకుంటే, నువ్వు అడుగు వాటికంటేను, ఇంత ఇస్తాడని ఊహించే వాటికంటేను అత్యధికముగా అంటే 50,000 ఇవ్వచ్చు, లేదా 5 లక్షలు ఇవ్వచ్చు. మీరు చప్పట్లు ఎందుకు కొట్టారో నాకు తెలుసు. నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు. దేవునికి చాలా బాధల్లో ఉన్నావు, నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు అంటే గుర్తుపెట్టుకోనైనా ఖచ్చితంగా దేవుని మనసు అదే. మనం అడిగే అల్పమైనవి దేవుడు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైనవి. మన మతి పోగొడతాడు దేవుడు. తనను నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడైతే కాదు. అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా దయచేయగల దేవుడు. ఇంత కార్యమును నేనెన్నడూ అడగలేదు, ఊహించను లేదు. ఇంత కార్యమును నేను అడగలేదు, ఊహించను లేదు. నా బ్రతుకాలం కష్టపడి ఒక 50 ఆత్మల్ని సిలువ చెంతకు చేరిస్తే చాలనుకున్నాను. దేవుడు చిత్తమై వాడుకుంటే ఒక 100, 150, 200 మంది. బతుకంతా కష్టపడి ఒకవేళ చాలా దేవుడు కృప చూపితే ఒక 1000 మంది రక్షణలో నడిస్తే చాలనుకున్నా. 1000 మందిది కూడా ధైర్యం లేదు. కానీ దేవుడు ఎంత కార్యం చేశాడో ఇప్పుడు నేను చెప్పలేను. అర్థమైందా? విమర్శించే నోళ్ళు అన్నీ కలిపి కూడా కొన్నే ఉంటాయి, అవి 10ల సంఖ్యలోనే ఉంటాయి విమర్శించే నోళ్ళు. కానీ ఎంతో ప్రేమించి నా కోసం ప్రార్థించి నన్ను వెంబడించేటువంటి హృదయాలు లక్షల కొలది ఉండేటట్టు చేశాడు, కోట్ల కొలది ఉండేటట్టు చేశాడు దేవుడు. నేను అనుకోలేదు ఈ వాక్యము నా ఎడల దేవుడు అక్షరాలను నెరవేర్చాడు. అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా ఇవ్వగల దేవుడు. నేనేంది ఆస్తులు అడగల, అంతస్తులు అడగల, భోగాలు అడగల, ఆత్మలని అయ్యా అని ఎప్పుడు మోకాళ్ళు వేసిన, దేవా నాకు ఆత్మలనిమ్ము, నశించిపోతున్న ఆత్మలను రక్షించు దేవా, ఆత్మలనివ్వయ్యా, ఆత్మలనివ్వయ్యా అనే ప్రార్థన చేశా.
ఆ ప్రార్థన నా దేవునికి ఇంపైనదిగా అనిపించింది. దేవుడు ఆ కార్యం చేశాడు, విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరిగించాడు. నా ఎడలైతే ఆ కార్యం నేను అనుభవిస్తున్నా. నీకు కూడా చెప్తున్నా, నువ్వు అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా నీకు దాచిపెట్టి ఇయ్యగలడు ఆయన. నువ్వేమి కంగారు పడొద్దు, కృంగిపోవద్దు, ఏదేదో ఆలోచనలు చేయొద్దు. ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితులను చూడొద్దు. దేవుడు నీకు దాచి ఉంచిన శ్రేష్ఠ భవిష్యత్తును దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూడా దేవుని కోణంలో చూడటం నేర్చుకో, నెమ్మది కలిగి బతుకుతావు. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను, సమస్యలను, బాధలను మాత్రమే చూసావనుకో, అసలు బతకాలనిపించదు, సావాలనిపించింది. స్తోత్రం. ఏమనిపించింది? అసలు బతకాలనిపించదు. చచ్చిపోతే పోయింది. దేవుడా, నా అంతటా నేను చేస్తే నరకానికి పోతాను, నా ప్రాణం నువ్వే తీసుకొని ప్రార్థనలు కూడా చేస్తుంటావు. నువ్వు ప్రస్తుత పరిస్థితులను నీవు లక్ష్య పెట్టొద్దు. దేవుడు నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు శుభప్రదమైందని విశ్వసించు. శ్రేష్టంగా నా తండ్రి నిన్ను ఆశీర్వదించి నీ తలనెత్తుతాడు. నువ్వు అడిగింది కొంచెం ఆనాడు నీకు అర్థమైంది. అయ్యయ్యో, నేను అప్పుడు అడిగానండి, నేను మంచి వ్యాపారం దొరికింది, దాన్ని ఆశీర్వదించు ప్రభువా అని అడిగా. సేవలోకి రాకముందు నిజంగా దేవుడు ఆమెను అన్నట్టయితే ఇప్పటికీ అక్కడే కూర్చునేవాడిని, దుమ్ములో ధూళ్ళలో. దేవుడు ఆమెను అల్లా, ఒరే నిద్రమోహంవాడా నువ్వు ఆగురా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరికావరా నువ్వు? ఎన్ని జన్మలెత్తినా దొరకని భాగ్యం రా. ఎన్నో జన్మలు లేవలే, ఒకటే జన్మ. దొరకని భాగ్యం నీకు అందేటట్టు నేను చేస్తా. నువ్వు అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు, అలా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేయలేదు, నేను ఈ ప్రయత్నం చేస్తే నువ్వు ఎందుకు సఫలం చేయలేదని అనొద్దు. నువ్వు నాకు వేరే ప్లాన్ ఉంది, నువ్వు నువ్వు అట్లా ఉండు, నేను చేస్తా కదా అంటాడు ఆయన. నా ప్రణాళిక ఏదో నాకుంది, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నేను ఏదో అనుకుంటే ఏదో అయింది ప్రభా. ఏమైంది? ఏం కాల, నా చేతుల్లో ఉంది. నీ జీవితం నీ చెయ్యి దాటిందా? నా చెయ్యి దాటదు, నా చేతుల్లో ఉంది అని దేవుడు ధైర్యపరుస్తాడు. ఇది వాస్తవమే. ఎంతమంది నమ్ముతున్నారండి? దీనికంటే ముందు నీవు నేను మనం గుర్తించాల్సిన సంగతి ఒకటి ఉంది. అసలు మన హృదయాల్లోని ఊహను దేవుడు పట్టించుకుంటున్నాడా అంటే పట్టించుకుంటున్నాడు అనేది వాక్య సత్యం. మనమే పట్టించుకొని ఊహల్ని దేవుడు ఎట్ట పట్టించుకుంటాడు అంటే పట్టించుకుంటున్నాడు అని గ్రంథం చెప్పింది. అమ్మ బాబోయ్, ఇప్పుడు పిచ్చి పిచ్చి ఊహలు కూడా రానియొద్దు అన్నమాట. ఎందుకంటే రాసుకుంటాడు అక్కడ. మనమేమి తలంచుచున్నామో, మన లోపల ఏం అనుకుంటున్నామో దేవుడు ఎరుగును, దేవుడు వాటిని పట్టించుకొనును. అది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం. ఇది మనందరి హృదయాల్లో ఉంచుకోవలసినటువంటి విషయం. నువ్వు చెడ్డ ఊహలు ఊహించావా? అయ్యి తీసుకుంటున్నాడు. లేదు, దేవుని యందలి విశ్వాసమును బట్టి మంచి తలంపులు, మంచి ఊహలను కలిగి ఉన్నావా? వాటిని కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. రెండింటిని పరిగణలోకి తీసుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు మీకు ఇశ్రాయేలులో జరిగిన ఒక ఉదంతం సాక్ష్యం ఇస్తుంది. ఒకసారి చూడండి. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో తెచ్చాడు? వాళ్ళని నాశనం చేయాలని తెచ్చాడా? లేకపోతే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఏలికలుగా చేసి, బానిస బ్రతుకుల్లోంచి బయటికి తెచ్చి వాళ్ళని ఏలికలుగా చేసి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని స్థిరపరిచి వాళ్ళను నాటి వాళ్ళక్కడ వర్ధిల్లి భూమి మీద జనములన్నిటికీ ఆశీర్వాదకరంగా మారాలని ఉద్దేశంతో బయటికి తెచ్చాడా? ఏ ఉద్దేశంతో తెచ్చాడు? నాశనం చేయాలని తెచ్చాడా? వాళ్ళని బాగు చేయాలని తెచ్చాడా? ప్రియులారా, ఈరోజు మీ అందరికీ నేను ఎక్కువసేపు చెప్పనని ముందే చెప్పా. మీ అందరికీ, నాకు, మనందరికీ కూడా ఎప్పుడు దేవుని మనస్సులో అసలు మన గురించి ఏమనుకుంటున్నాడో అనే విషయంలో స్పష్టత ఉండాలి. మనందరి విషయములో, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి అసలు నా విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు, అసలు నా విషయంలో దేవునికున్న తలంపులేంటి, దేవునికున్న ఊహలేంటి
అనేది మనం పరిశీలించుకోవాలి. ఊహలు మనకే కాదు, తలంపులు మనకే కాదు, మనకు కూడా ఊహలు ఉన్నట్టు దేవునికి కూడా మన విషయంలో ఊహలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. నీకైనా ఆయన తలకాయ ఉంది, నీకైనా ఆయన హృదయం ఉంది, దేవునికి కూడా హృదయం ఉంది, దేవునికి కూడా ఆలోచనలు ఉన్నాయి. నీ పిల్లల గురించి నువ్వేమేమి ఊహలు ఊహిస్తావో, ఏమేమి ఆలోచనలు చేస్తావో, వాళ్ళ భవిష్యత్తును గురించి ఎలాంటి తలంపులు నువ్వు కలిగి ఉంటావో, మరి నిన్ను గన్న తండ్రిగా, నన్ను గన్న తండ్రిగా మన దేవునికి మన మీద ఊహలు ఉండవా, తలంపులు ఉండవా? ఉంటాయా, ఉండవా? వాటిని మనం గ్రహించాలి. ఈ ఒక్క మాట మీరు కరెక్ట్గా కానీ తీసుకోగలిగినట్లయితే, నిజంగా ఆ కోణంలో ఆలోచించగలిగినట్లయితే, మీకు అసలు ఇక హృదయంలో ఇబ్బంది, వేదన అనేదే ఉండదు. ఇది మీకు అర్థం కాకపోతే మాత్రం ఆ వేదనలోనే బతుకుతారు. మళ్ళీ ఒకసారి చెబుతా, మనందరినీ సృష్టించిన సృష్టికర్తగా, మన కోసం ప్రాణం పెట్టిన రక్షకుడుగా, సంఘముగా మనందరినీ సమకూర్చిన ప్రభువుగా, మన భూమి మీద జీవితానికి సంబంధించి, నిత్యత్వానికి సంబంధించి 2 విషయాల్లో కూడా దేవునికి ఊహలున్నాయి, తలంపులు ఉన్నాయి. దేవుడే అంటున్నాడు, నీకే కాదురా కోరికలు, ఊహలు, తలంపులు, ఆలోచనలు నాకు కూడా ఉన్నాయి, నాకు కూడా కోరికలు ఉన్నాయి, నాకు కూడా ఇష్టాలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, ఊహలు ఉన్నాయి అని. అవునా ప్రభువా? ఇప్పుడు ఎవరికి వాళ్ళు అడగండి దేవుణ్ణి, అసలు నా గురించి నీ ఊహలేంది దేవా, నా గురించి నీ తలంపులేంది దేవా, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు దేవా, నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా అని అడగండి. ఆ కోణంలో ఆలోచించండి. అప్పుడు మీకేమర్థమైద్దో తెలుసా? దేవుడు నీ గురించి కలిగి ఉన్న ఊహలు, తలంపులు బహు గొప్పవి. బానిసలాగా నువ్వు ఉండాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, కోరుకుంటున్నాడా? లేకపోతే నువ్వు ఏలిక కావాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు నీ విషయంలో దేవుని ఊహేంది? నువ్వు బానిసగా ఉండాలనా, ఏలికగా ఉండాలనే? అందరు చెప్పాలి, రైట్? నువ్వు శాపాన్ని అనుభవించాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, తలంచుచున్నాడా? లేకపోతే శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల పొంది నీవు ఆశీర్వాదంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని అనుకుంటున్నాడా? అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? ఆశీర్వాదకరంగా శపించబడాలని, దరిద్రగొట్టు స్థితికి దిగజారాలని, శాపాన్ని అనుభవించాలని, శాపంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు ఎప్పుడన్నా అనుకుంటాడా? రైట్. 2, 3వది, నువ్వు అగచాట్ల మారి బతకాలని దేవుడు కోరుకుంటాడా? లేకపోతే ఆనందకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడా? ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కటి కూడా నెగిటివ్ తలంపు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నట్టు మనం గుర్తించలేం. నేను చెప్పిన కోణంలో దేవుని తలంపులను మనం కానీ పరిశీలించుకుంటే, ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మన విషయంలో నెగిటివ్ తలంపు దేవుడు కలిగి ఉన్నట్టు నీవు గుర్తించలేవు. మన ఎడల ఆయనకున్న తలంపులన్నీ కూడా గొప్పవి, విస్తారమైనవి, దీవెనకరమైనవి. అవునా? అసలు ఏమనుకుంటున్నావు దేవా నా గురించి అని నువ్వు అడిగితే, దేవుడు ఒక్క మాట కూడా నీకు వ్యతిరేక ఫలితం ఉండాలని నేను కోరుకుంటున్నానని అనడు అని నువ్వు గుర్తిస్తావు. కానీ కొన్నిసార్లు మనం ఈ దైనందిన జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ఎదురయ్యే షాకుల దెబ్బకి, ఎదురయ్యే పరిస్థితుల దెబ్బకి, ఒడిదుడుకుల దెబ్బకి అసలు మన గురించి దేవుడు ఏం ఊహిస్తున్నాడో అన్న ఊహలను కూడా మనం తారుమారుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది అని ఇశ్రాయేలీలు చేశారు. కనాను దేశమును సమీపించినప్పుడు గోత్రానికి 1 చొప్పున 12 గోత్రాలకు 12 మందిని స్తోత్రం చెప్పినానా, 12 గోత్రాలకు 12 మందిని ఎంపిక చేసి, మీరు వెళ్ళి వాగ్దాన దేశం ఎలా ఉందో చూడండి, ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి, 40 దినములు సంచరించి మొత్తం సమాచారం తీసుకొని రండి అని ఈ 12 మందిని పంపించారు.
40 రోజులు సంచరించారు. ఆ దేశపు పండ్లు కొన్ని తీసుకున్నారు, వచ్చారు. సంఖ్యాకాండం ఒకసారి తీసుకోండి, చెప్తా. 13వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందు సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ ఆనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. బాగుంది. వెళ్ళారు, వచ్చారు, సమాచారం చెప్పారు. ఒకడన్నాడు, మనకు శక్తి చాలు, మనం పోయి కొట్టేస్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం. దేవుడు నిజంగా మనకు వాగ్దానం చేసిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే. పండ్లు చూడండి ఎంత పండ్లు ఉన్నాయో. ఒక ద్రాక్ష గెలను 2 మోయాల్సి వచ్చింది. వేళ్లతో మనం పట్టే ద్రాక్ష గెలను 2 మనుషులు దండెతో మోయాల్సి వచ్చిందంటే ఎంత సారవంతమైన భూమో, ఎంత అద్భుతమైన పంటలు పండే స్థలమో దీన్ని బట్టే మీకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుందాం. దేవుడు వాగ్దానం చేశాడు కదా అని కాలేబంటే, మిగిలిన వాళ్ళు అన్నారు, లేదు లేదు, దాని మీదకి మనం పోజాలము. వాళ్ళు ఎంత పొడుగున్నారు అనుకున్న వాళ్ళు మమ్మల్ని చూస్తే మిడతల్లాగా ఉన్నాం, మేము మా దృష్టికి అంతే ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగా ఉన్నాం. కాబట్టి మనం వాళ్ళని జయించి దాన్ని స్వాధీనపరచుకోలేం, ఇది పెద్ద విషయం, అయిపోయింది మన పని అన్నారు. ఎప్పుడైతే, వినండి బాగా, ఎప్పుడైతే వీళ్ళు ఈ సమాచారం చెప్పారో, ఏమండి, 10 మంది మాట్లాడితే దానికి బలం ఎక్కువ, 1-2 మాట్లాడితే బలం తక్కువ. యెహోషువ కాలేబులేమో లేదు లేదు దాన్ని మనం స్వాధీనపరచుకోగలమని అంటే, మిగిలిన 10 మంది అన్నారు, లేదు లేదు మన వల్ల కాదు, మనం బలైపోయామని మాట్లాడారు. 14వ అధ్యాయము మీరు చూడొచ్చు. అప్పుడు ఇశ్రాయేలు జనం అన్న మాటలు ఒక్కసారి మీరు చూడండి. ఒకసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సణుగుకొందిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడున్నట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. అవండి, వారు మనము ఒక నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, ఎప్పుడైతే మనం దాన్ని స్వాధీనపరచుకోలేము, అది డేంజర్ ప్రదేశం, అక్కడ నెఫీలీ జాతి మనుషులు ఉన్నారు, ఇంత పొడుగోళ్ళు ఉన్నారు అని వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళ గుండెలు అవిసిపోయినాయి. ఇశ్రాయేలు సర్వ సమాజము, లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు, గొడవ చేశారు. మోషే అహరోనుల మీద సణిగారు, అంతటితో ఆగల, యెహోవా మీద కూడా సణిగారు. బాగా వినండి, దేవుడి మీద సణిగి వాళ్ళు పలికిన మాటలు దేవుణ్ణి చాలా బాధ పెట్టినాయి. అసలు దేవుడు ఏమనుకున్నాడు వాళ్ళ గురించి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుని ఆలోచనల గురించి. దేవుడంట వాళ్ళందరినీ ఆ దేశానికి తీసుకొచ్చి కత్తివాత చేత చంపించాలని తెచ్చాడంట. ఒకటి
వాళ్ళ భార్యల్ని శత్రువులకు అప్పగించాలని తెచ్చాడంట. వాళ్ళ పిల్లల్ని కొల్ల సొమ్ముగా బానిసలుగా ఆ ప్రజలకు అప్పగించాలని తెచ్చాడంట. మొత్తం మీద టోటల్గా వాళ్ళ ఊహ ఏంటంటే ఇప్పుడు దేవుడి గురించి, వాళ్ళ దేవుడిని గురించి అంటున్న మాట, మమ్మల్ని నాశనం చేయాలని తెచ్చాడు వీడికి అన్నారు. ఎందును బట్టి ఈ మాట అన్నారంటే, వాళ్ళు విన్నదాన్ని బట్టి, వాళ్ళు విన్న చెడ్డ సమాచారమును బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యను బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న శోధనను బట్టి. నిజంగానే దేవుడు అలాగే ఊహించుకున్నాడా? అసలు దేవుని ఊహ ఏంటి? వాళ్ళు అనుకున్నది ఏంటి? ఈరోజు మనం కొన్ని సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు, మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి దుష్ట తలంపులు వచ్చే అవకాశం ఉంది. ఇశ్రాయేలీయుల కంటే మనమేం గొప్ప కాదు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డోళ్లే, మనం దేవుని చేత నడిపించబడుతున్నోళ్ళమే. వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేశారు, మనం కూడా కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తున్నాం. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు ఎలాగైతే గలగల మాట్లాడారో, మనం కూడా కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు మనం కూడా గలగల మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అంటే దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, అరే నిజంగా నేను అలానే అనుకున్నానా మీ విషయంలో? అసలు నేను ఏమనుకున్నానో నీకు తెలుసా? తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు మీరు. అసలు ఏ ఉద్దేశంతో నేను మిమ్మల్ని బయటికి తెచ్చాను? ఇంతకాలం మిమ్మల్ని అన్ని విధాలా నేను ఎలా కాపాడుతూ వచ్చాను? ఏ ఉద్దేశం కడుపులో పెట్టుకొని ఇదంతా చేశాను? మీ బంగారు భవిష్యత్తును ఆశించి, మీరు శ్రేష్టమైన రీతిలో, ఆశీర్వదించబడిన రీతిలో, దీవెనకరమైన రీతిలో, భూలోకములోని సకల జనముల చేత కొనియాడబడే స్థితిలో మిమ్మల్ని ఉంచాలనేది కదా నా ఆశ, ఆలోచన. నేను మిమ్మల్ని ఎక్కడో ఉంచాలని ఊహించుకుంటే దరిద్రులారా, నేను మిమ్మల్ని నాశనం చేయాలని పూనుకున్నానా? మీ భార్యలను పరుల పాలు చేయాలని పూనుకున్నానా? మీ పిల్లల్ని బానిసలుగా, దోపుడు సొమ్ములాగా, కొల్ల సొమ్ములాగా అప్పగించాలని పూనుకున్నానా? ఈ దేశానికి తెచ్చి కత్తివాత మిమ్మల్ని చంపేదేముందిరా? ఒక తెగులు వదిలేనంటే సస్తారు కదా మీరు. మీకు కత్తులు కటార్లు అవసరమా? మిమ్మల్ని సావగొట్టాలనుకుంటే ఆ ఫరో గాడి బ్రెయిన్ని కొంచెం లూజ్ చేస్తే వాడే చంపుతాడు కదరా మిమ్మల్ని. అసలు ఇంత చాకిరి ఎందుకురా నాకు? అక్కడే వాడికి జస్ట్ కొంచెం బ్రెయిన్ లూజ్ చేసేవాడు అయినా అయిపోయి మిమ్మల్ని అందరినీ కాజేసేవాడు వాడు. మీ పిల్లల్ని చంపలేదా వాడు? మీ మగ పిల్లల్ని హతం చేయలేదా వాడు? పిల్లల్ని హతం చేసినవాడు పెద్దల్ని కూడా హతం చేయడానికి తిప్పటం నాకెంత పని. కానీ నేను అదే అనుకున్నానా? నేను నీ విషయంలో అనుకున్న తలంపులు వేరు, నువ్వు అనుకుంటూ నన్ను అంటున్నది వేరు. ఇది సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నీ విషయంలో నాకున్న ఉద్దేశము నీవు గుర్తించలేదు. నీ విషయంలో నాకున్న తలంపును నువ్వు, నాకున్న ఊహలను నువ్వు గుర్తించలేదు. నువ్వు ఏ పొద్దు కూడా నీ బుర్రకు తోచినట్టు, నీ మనసుకు తోచినట్టు నువ్వు మనుషులను అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నావు దరిద్రంగా. నన్ను ఎట్లా అర్థం చేసుకుంటావురా అట్లా? ఇది ఇక్కడ దేవుని ఫీలింగు. మీలో ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? ఎంతమందికి అర్థమైందండి?